హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టనీకే కాంగ్రెస్లోకి ఇన్ఛార్జిగా మీనాక్షిని గాని రాహుల్ గాంధీ రంగంలోకి దింపారా అంటే ఏమంటారు? ఇప్పుడు నిజానికి మీనాక్షి గారు చాలా మంచి చతురత కలిగినటువంటి నాయకురాలు. డెఫినెట్‌గా ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్న చోట మంత్రులే కానియండి, లేకపోతే పీసీసీ కానియండి, మిగతా సమన్వయం కోసము మీనాక్షి గారికి బాధ్యతలు ఇచ్చినట్టుగా కనపడుతోంది. మీనాక్షి గారు తన బ్యాగులు మోయాల్సిన అవసరం లేదు. అట్లానే తనని రైల్వే స్టేషన్‌కి గానీ, మిగతా చోట్లకు గానీ వచ్చి స్వాగతం పలకాల్సిన పని లేదు. తన కోసం ఫ్లెక్సీలు కట్టాల్సిన పని లేదని చెప్పి ఒక నిరాడంబరతను, ఒక గాంధేయవాదాన్ని ఆమె చాటారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కానివ్వండి, లేకపోతే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు గాంధేయతను, నిరాడంబరతతోటే ఈ దేశంలో ప్రజలకు దగ్గరయ్యాం. తిరిగి ఆ మార్గాన్ని అనుసరించాలంటే కార్యకర్తలు నాయకుల్ని భుజాలపైన మోయాల్సిన పని లేదని చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించడం అనేది మంచిదే. ఇది మనం చెక్కుగా చూడలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వానికి కానీ, లేకపోతే మిగతా అంశాలకు కాదు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి అన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఒక పీసీసీ కానివ్వండి, మిగతా అంటే దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూడా మీనాక్షి గారిని నియమించినట్టుగా మనం చూడవచ్చు. ఇప్పుడు వచ్చిన వెంటనే తీన్మార్ మల్లన్నను సస్పెన్షన్ చేయడం, ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది? తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఆయన పార్టీ నుంచి బహిష్కరించాలన్నట్టుగానే ఆయన వ్యవహార శైలి కనబడింది. ఆయన ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యానాల సందర్భంగా ఏమైనా తాను సవరించుకోవడమో, లేకపోతే దానికి సంబంధించి షోకాజ్ నోటీస్కి ఆయన కనీసం రిప్లై కూడా ఇవ్వలే. రిప్లై ఇవ్వకపోవడంగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసలు ఆయనని, అంటే ఈ మొన్న జరిగినటువంటి ఎస్ఎల్బీసీ దగ్గర ప్రమాదంకి సంబంధించి ఆయన అక్కడికి పంపించకపోనుండే అన్నటువంటి సీనియర్ మంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో వితిన్ ద ప్లాట్ఫామ్ ఏదైనా వేదికలపైన ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడారు. ఇంకోటి ఏదైనా ఆయన క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీస్కు సమాధానం చెప్పి తన వాదన తప్పో ఒప్పో నిరూపించుకోవాల్సి ఉండే తాను ఏకపక్షంగా తాను ఏం రిప్లై ఇవ్వకపోవడం అంటే తాను బయటికి వెళ్దామని అంతకుముందే నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన ఒక ఎజెండాతోనే ఉన్నట్టుగా కొత్త పార్టీ పెట్టుకోవడమో, లేకపోతే బీసీ నినాదంతో ముందుకెళ్ళడమో తాను ఏదో ఆశిస్తున్నట్టుగానే మనకు స్పష్టమవుతోంది. డెఫినెట్గా ఆయన ఒక ఎజెండాతోనే ఉన్నట్టుగా తాను కోరుకున్నటువంటి బహిష్కరణ తనకు లభించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టనీకే కాంగ్రెస్లోకి ఇన్ఛార్జిగా మీనాక్షిని గాని రాహుల్ గాంధీ రంగంలోకి దింపారా అంటే ఏమంటారు? ఇప్పుడు నిజానికి మీనాక్షి గారు చాలా మంచి చతురత కలిగినటువంటి నాయకురాలు. డెఫినెట్గా ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారంలో ఉన్న చోట మంత్రులే కానివ్వండి, లేకపోతే పీసీసీ కానివ్వండి, మిగతా సమన్వయం కోసము మీనాక్షి గారికి బాధ్యతలు ఇచ్చినట్టుగా కనపడుతోంది. మీనాక్షి గారు తన బ్యాగులు మోయాల్సిన అవసరం లేదు. అట్లానే తనని రైల్వే స్టేషన్కి కానీ, మిగతా చోట్లకు కానీ వచ్చి స్వాగతం పలకాల్సిన పని లేదు. తన కోసం ఫ్లెక్సీలు కట్టాల్సిన పని లేదని చెప్పి ఒక నిరాడంబరతను, ఒక గాంధేయవాదాన్ని ఆమె చాటారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కానివ్వండి, లేకపోతే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు గాంధేయతను, నిరాడంబరతతోటే ఈ దేశంలో ప్రజలకు దగ్గరయ్యాం. తిరిగి ఆ మార్గాన్ని అనుసరించాలంటే కార్యకర్తలు నాయకుల్ని భుజాలపైన మోయాల్సిన పని లేదని చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి అందించడం అనేది మంచిదే. ఇది మనం చెక్కుగా చూడలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాయకత్వానికి కానీ, లేకపోతే మిగతా అంశాలకు కాదు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి అన్నట్టుగా కూడా మనం చూడవచ్చు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఒక పీసీసీ కానివ్వండి, మిగతా అంటే దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూడా మీనాక్షి గారిని నియమించినట్టుగా మనం చూడవచ్చు. ఇప్పుడు వచ్చిన వెంటనే తీన్మార్ మల్లన్నను సస్పెన్షన్ చేయడం, ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది? తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఆయన పార్టీ నుంచి బహిష్కరించాలన్నట్టుగానే ఆయన వ్యవహార శైలి కనబడింది. ఆయన ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్యానాల సందర్భంగా
ఏమైనా తాను సవరించుకోవడమో లేకపోతే దానికి సంబంధించి షోకాజ్ నోటీస్కి ఆయన కనీసం రిప్లై కూడా ఇవ్వలే. రిప్లై ఇవ్వకపోవడంగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసలు ఆయనని అంటే ఈ మొన్న జరిగినటువంటి ఎస్ఎల్బిసి దగ్గర ప్రమాదానికి సంబంధించి ఆయన అక్కడికి పంపించకపోనుండే అన్నటువంటి సీనియర్ మంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఏదైనా వేదికలపైన ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడారు. ఇంకోటి ఏదైనా ఆయన క్రమశిక్షణ సంఘం ఇచ్చినటువంటి నోటీస్కు సమాధానం చెప్పి తన వాదన తప్పో ఒప్పో నిరూపించుకోవాల్సి ఉంటే తాను ఏకపక్షంగా తాను ఏం రిప్లై ఇవ్వకపోవడం అంటే తాను బయటికి వెళ్దామని అంతకుముందే నిర్ణయించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన ఒక ఎజెండాతోనే ఉన్నట్టుగా కొత్త పార్టీ పెట్టుకోవడమో లేకపోతే బీసీ నినాదంతో ముందుకెళ్ళడమో తాను ఏదో ఆశిస్తున్నట్టుగానే మనకు స్పష్టమవుతోంది. డెఫినెట్గా ఆయన ఒక ఎజెండాతోనే ఉన్నట్టుగా తాను కోరుకున్నటువంటి బహిష్కరణ తనకు లభించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి.